ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 63వ భాగం 14-10-20. శంఖచూడు తన ప్రియ దేవుడైనటువంటి మహాశివుడి దగ్గర కూర్చున్నాడు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతోంది. తన గోడేదో చెప్పుకున్నాడు. శివుడు మహేశ్వరుడు అంటున్నాడు, శంఖచూడ, బ్రహ్మదేవుడికి ధర్ముడు, ధర్ముడికి మరీచి, మరీచికి కశ్యపుడు జన్మించారు. దక్ష ప్రజాపతి ఈ కశ్యపుడికి తన 13 కూతుళ్లను ఇచ్చి వివాహం చేశాడు. వారిలో ఒక సాధ్వి పేరు ధను. ఈమెకు సౌభాగ్య అతిశయం వల్ల 24 పుత్రుడు కలిగారు. అందరూ తేజో బలశాలురే. ఆ దానవులలో ఒకడు విప్రచిత్తి. అతడి పుత్రుడు దంభుడు. పరమ ధార్మికుడు, విష్ణు భక్తుడు, జితేంద్రియుడు. పుష్కర క్షేత్రంలో శ్రీకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శుక్రాచార్యుడు ఇతడి గురు. ఈ తపఫలంగా నువ్వు జన్మించావు. పూర్వజన్మలో గోపకుడవును అంటే గోలోకవాసి. గోలోకంలో శ్రీకృష్ణుడికి పార్షదుడి అంటే అచ్చగా శ్రీకృష్ణుడి రూపురేఖలతో ఉండి ఆయన పక్కన ఉండేవాడు. రాధికా శాపం వల్ల ఈ దానవ వంశంలో ఆవిర్భవించి నువ్వు వైష్ణవోత్తముడు, పరమ ధార్మికుడు. నీ వంటి విష్ణు భక్తులు హరిసేవను తప్ప తక్కిన వాటిని నీచాలుగా తుచ్ఛాలుగా పరిగణిస్తారు. హరిసేవ తప్ప మరింకేదీ కోరుకో. బ్రహ్మత్వం, అమరత్వం కూడా వాళ్ళకి తుచ్ఛాలే. ఎవరి దగ్గర దానం తీసుకో, ఎవరి నుంచి ఏది ఆశించరు, తీసుకో. అటువంటిది కృష్ణ భక్తుడవై ఉండి నువ్వు దేవతల నుంచి రాజ్యం కొల్లగడతావా? తప్పు కాదా? వారి రాజ్యం వాళ్ళకిచ్చేయి, నేను సంతోషిస్తా, శ్రీహరి ఆనందిస్తాడు. నీ రాజ్యం నువ్వు హాయిగా ఏలుకో, ఎవరి పదవుల్లో వాళ్ళు సుఖంగా ఉండండి. కశ్యపుడి వంశంలో ఉన్నావు. భూత విరోధం దేనికి? ఇంకా చాలి. మహాపాపాలన్నీ ఒక ఎత్తైతే జ్ఞాతి ద్రోహం ఒక్కటి ఒక ఎత్తన్న. ఇది బ్రహ్మహత్య మహాపాతకం కంట 16 రెట్లు ఎక్కువ అంట. దీనివల్ల సర్వసంపదలు నశిస్తాయి. అంచేత దాయాదులతో వైరం పెట్టుకోకు. దేవతలతో సఖ్యంగా ఉండు. వాళ్ళ జోలికి పోబోకు. వారి జోలికి నువ్వు వావద్దు, నీ జోలికి వాళ్ళు రారు. వీరంతా కశ్యప వంశజులే కదా. అది కాదు, అందరికీ అన్ని రోజులు ఒక్కలాగా గడవు. బ్రహ్మదేవుడంతటి వాడికే ప్రళయంలో వినాశనం తప్పటంలా. ఈశ్వరేచ్ఛతో మళ్ళీ ఆవిర్భవిస్తున్న, తపస్సుతో జ్ఞానం సంపాదిస్తున్న, దానితో పునఃసృష్టి చేస్తున్న. అంతదాకా ఎందుకు? ధర్మం మాట చూడు. కృతయుగంలో పరిపూర్ణంగా ఉంటుంది. త్రేతాయుగంలో 3 వంతులు నశిస్తాయి. ద్వాపరం వచ్చేటప్పటికే 2 వంతులే ఉంటాయి. కలియోగారంభంలో 1 వంతుకు చిక్కిపోయి రాను రాను కళామాత్రంగా అంటే ఉందా లేదా అన్నట్లుగా 2 వంతులు క్షీణిస్తాయి. కలియుగ ఆరంభంలో 1 వంతుకు చిక్కిపోయి రాను రాను కళామాత్రంగా దృశ్యంగా ఉండి లేకుండా కనిపించకుండా మిగిలి ప్రత్యక్షంగా కనిపించే మరొక దృష్టాంతం చెబుతాను వినరా అబ్బాయి. సూర్యుడున్నాడు. గ్రీష్మంలో ఉన్నట్టు శిశిరంలో ఉంటాడా? మధ్యాహ్న వేళలో ఉన్నట్టు పొద్దున సాయంకాలం సంధ్యల్లో ఉంటాడా? ఉదయం బాధుడిగా ఉండి మధ్యాహ్నానికి క్రమంగా వృద్ధి పొంది సాయంత్రానికి వృద్ధుడై అస్తమిస్తున్నాడా లేదా? ఒక్కొక్కసారి మబ్బులు కమ్మితే మధ్యాహ్న సమయంలో కూడా కనపడ్డు కదా, అదృశ్యమవుతాడు కదా. గ్రహణం రోజున ఎంతటి దీనావస్థకి గురవుతాడో చూస్తూనే ఉన్నాం కదా. అలాగే చంద్రుడు కూడా 15 రోజులు వృద్ధి, 15 రోజులు క్షయం. దుర్దినాలు, గ్రహణాలు సరే. ఒకనాడు ముల్లోకాలను నావే అని ఎగబడ్డ బలి చక్రవర్తి ఇవాళ పాతాళానికి దిగబడ్డ.
కాల ప్రభావం అటువంటిది నాయన. కలిసి వచ్చే వేళ భూగోళం సస్య సంపన్నం అవుతుంది, కాని వేళ ప్రళయ జలధిలో మునిగిపోతుంది. కాల ప్రభావంతోనే విశ్వాలు పొడుతున్నాయి, కాల ప్రభావంతోనే అవి గిడుతున్నాయి. చరాచర జీవజాలమంతా అంతే. ఒక్క పరాత్పరుడైన పరమాత్మ మాత్రమే ఈ కాల ప్రవాహానికి అతీతుడు. తక్కిన సమస్తము బ్రహ్మాది స్తంభ పర్యంతం వృద్ధిక్షయాలకు లోనయ్యేదే. కాల ప్రభావానికి లొంగి నడిచేది పరమాత్మ ఒక్కడే. మహాపురుషుడని, ప్రకృతి స్వరూపుడని, నానారూపధారి అని త్రిమూర్తులను నియమించి సృష్టి స్థితి లయాలు లీలా వినోదంగా జరిపిస్తున్నాడని గ్రహించి నామగుణ సంకీర్తన చేసే జ్ఞాని సాధనతో క్రమక్రమంగా జన్మ రోగ జర మృత్యు భయాలను జయిస్తున్నా. నేను అలాగే జపిస్తూ ఆ జ్ఞానంతో నిర్భయత్వం వచ్చింది. మృత్యుంజయుణ్ణి అయ్యా. మృత్యు భయం పోతే అసలు మృత్యువే పారిపోదు. గరుడుణ్ణి చూసి పాము ఎలా పారిపోతుందో అలా. అహం కరోమి సతతం తన్నామ గుణకీర్తనం తేన మృత్యుంజయోహం చ జ్ఞానేనానేన నిర్భయ. మృత్యుర్మృత్యుభయాధ్యాత్ వైనతేయాది వ ఉరగాహ. పాములు ఎలా వైనతేయుడు అంటే గరుత్మంతుడిలా గద్దన్ని చూస్తే ఎలా పారిపోతాయో భయపడతాయో. శంకరుడు ఇంతగా ఉపదేశించి శంఖచూడుడి ముఖంలోకి చూశాడు. అతడు ప్రశంసాపూర్వకంగా శిరకంపనం సవినయంగా మధురంగా మనస్సులోని మాట బయట పెట్టి, పరమేశ్వర నువ్వు చెప్పింది చాలా సమంజసంగా ఉందండి, కాదంటానికి ఏం కనపడటంలా. అయినా నాదొక చిన్న వాస్తవం చెబుతున్నా చిత్తకి. జ్ఞాతి ద్రోహం మహాపాపం అన్నావుగా, మరి సంపదలన్నీ ఓడగొట్టి బడి చక్రవర్తిని పాతాళానికి ఎందుకు తొక్కినట్టు? అతడి ఐశ్వర్యాలన్నట్టు నేను శత్రువుల నుంచి ఉద్ధరించి తెచ్చా కదా, కానీ అతడిని మాత్రం పాతాళం నుంచి ఉద్ధరించలేకపోయానే. నా శక్తి సరిపోలేదు. ఇది ఒక్కటిగా సోదర సహితంగా హిరణ్యాక్షుణ్ణి హింసించారు దేవతలు. శుంభాది దానవులను నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టారు. ఇంకా తరుచుకుంటూ వెనక్కి వెళ్తే సముద్ర మర్ధనానికి శ్రమపడింది. మేమైతే అమృతం మింగింది దేవతలా. చాకిరి మాది, సౌఖ్యం వాళ్ళదా. సరే, ఈ పాత పురాణాలకేం గాని ఒక్కటి మాత్రం నిజం ప్రభు. విశ్వమంతా ప్రకృతి స్వరూపుడైన ఆ పరమాత్మకు ఒక క్రీడా భాండం. ఎవడికి ఎక్కడ ఎప్పుడు ఏది ఇవ్వాలి అని అనుకుంటే అది ఇస్తా. వాడు చాలా ఐశ్వర్యవంతుడవుతాడు. క్రీడాభాండమిదం విశ్వం ప్రకృతి పరమాత్మనః యస్మై యత్ర న దదాతి తస్యైశ్వర్యం భవేత్తదా. దేవతలని, దానవులని, కయ్యాలని, నెయ్యాలని ఇదంతా వట్టి పోటకం, కేవలం నిమిత్త మాత్రం. పరమాత్ముడి ఇచ్చే ఇన్నిటికీ కారణం. జయమో పరాజయమో కాలక్రమంలో మాకో వాళ్లకో లభిస్తూనే ఉంది. కాలమే విరోధాలు, యుద్ధయాత్రలు అన్నీ నిష్ఫలాలు, నిష్ప్రయోజన. కానీ సమసంబంధులం, బంధువులం అయిన మాతో యుద్ధం చెయ్యటానికి ఇవాళ నువ్వే స్వయంగా వచ్చావు. సిగ్గనిపించలేదా? ఎవరిని? శివుణ్ణి అంటున్నా. జయం వరిస్తే మంచిదే, గొప్ప కీర్తి వస్తుంది. పరాజయం వస్తే అపకీర్తి నీకు చుట్టుకోదా శంకర? అది ఆలోచించావా? ఎగేసుకుంటూ వచ్చావు అన్న. సమసంబంధినో బంధోరీశ్వరస్య మహాత్మనః ఇయంతే మహతీ లజ్జా యుద్ధోస్మాభి సహాధున జయే తతో అధికా కీర్తి హానిశ్చైవ పరాజయే. జయం వస్తే సంతోషం, అయితే
ఓడిపోతే నీకు హాని కదా, అది ఆలోచించకుండా పరిగెత్తుకొచ్చావా? శంఖచూడు సూటిగా ప్రశ్నించాడు. త్రిలోచనుడు పెద్దగా నవ్వి యథోచితంగా బదులు చెప్పాడు. దానవేంద్ర, బ్రహ్మవంశ సంభూతులైన మీతో యుద్ధం చెయ్యటానికి నాకు సిగ్గెందుకురా? పరాజయం వచ్చి పడితే మాత్రం నాకు చుట్టుకొండే అపకారం అపకీర్తి ఏముంటుంది? అసలు ఆదిలో మధుకైటభులతో కలహించి దేవదానవ సంగ్రామాలకు అప్పుడే శ్రీకారం ఏర్పడిందిరా. శ్రీమన్నారాయణుడిందే కదా బలి హిరణ్యాక్ష హిరణ్య కసుపులతో జబ్బ చరిపించింది అతడి. ఒక్క త్రిపురాసురులతో మాత్రమే నేను తలపడి వాళ్ళని చంపి అది ఎప్పుడూ ఎన్నో వేల ఏళ్ల క్రితం. ఇది ఇక శుంభ నిశుంభాదులతోనంటావా? జగన్మాత పరమేశ్వరి ఆ పని చేసింది. అలా అందరూ మీతో యుద్ధాలు చెయ్యగా నేను నీతో చెయ్యటానికి సిగ్గెందుకు పడాలరా? అది కాక నువ్వు సాధారణ దానవుడా? గోలోకవాసివి, గోపకుడివి, శ్రీహరికి పార్షదుడివి. ఇప్పటి సంహరింపబడిన ఏ దానవుడు నీకు సాటే రాడు. అంచేత నేనేం సిగ్గుపడట్లేదబ్బాయి నీతో యుద్ధం చెయ్యట. ఒకవేళ జయమే సంభవించిన అపకీర్తి కానే కాదు నాకు. పైగా సకల దేవత శరణ్యుడైన శ్రీహరి స్వయంగా శూలం అందించి నీ మీదకు పంపాడు కనుక ఏదైనా లోపమైతే ఆయనది నాది. కాబట్టి ఇక మాటలు వద్దు. నేను చెప్పినట్టు దేవతలకు రాజ్యం ఇచ్చేసాయి, లేదంటే నాతో యుద్ధానికి దిగు అని స్పష్టంగా తేల్చి చెప్పాడు శివుడు శంఖచూడుడు. అధ్యాయం 21 శ్లోకాలు 82. శంఖచూడుడు అంటే ఎవరు? తులసి భర్త అన్నమాట. శంఖచూడుడు మరింక మాట్లాడాల, లేచి నిలబడ్డాడు. మంత్రులు గురువులు లేచారు. శివుడికి పరివారానికి సవినయంగా శిరస్సు వంచి నమస్కరించారు. త్వరగా వెళ్ళి విమానం అధిరోహించాడు. రాజధాని చేరాడు. వెంటనే యుద్ధానికి సైన్యాన్ని కదిలించారు. చంద్రచూడ శంఖచూడుల సంగడం. చంద్రుడు చూడామణిగా కలవాడు శివుడు. శంఖచూడు రాక్షసు. శివుడు తన సేనను సేనాధిపతులను ఉత్సాహపరిచాడు. దేవదానవ మహాసైన్యాలకు సంగ్రామం మొదలైంది. మహేంద్రుడు వృషపర్వుడితో, భాస్కరుడు విప్రచిత్తితో, చంద్రుడు దంభుడితో, కాలుడు కాలస్వరూపుడితో యుద్ధం చేస్తున్నాడు. హుతాసనుడు గోకర్ణుడితో, కుబేరుడు కాలకేయుడితో, విశ్వకర్మ యముడితో, మృత్యువు భయంకరుడితో, యముడు సింహారుడితో, వరుణుడు విశంకరుడితో, వాయువు చంచలుడితో, బుధుడు ఘృతపృష్ఠుడితో, శనైశ్చరుడు రక్తాక్షుడితో, జయంతుడు రత్నసారుడితో, అశ్వినుడు దీప్తిమంతుడితో, వినవుడు వర్చసుడితో, నలకూబరుడు ధూమ్రుడితో, ధర్ముడు దురంధరుడితో, మంగళుడు ఉపాక్షుడితో, భానుడు శోభాకరుడితో, మన్మధుడు పిఠరుడితో, ఇంకా అలా గోధాముఖ సువర్ణ ఖడ్గ ధ్వజ కాంచీముఖ పిండ ధూమ్ర నంది విశ్వ పలాశాది దానవులతో, ద్వాదశాదిత్యులు, ఏకాదశ భయంకరులతో, ఏకాదశ రుద్రుడు ఉగ్ర చండాలులతో, మహామారి నందీశ్వరాదులు ముఖాముఖి తలపడి ఘోర యుద్ధం చేసి ప్రళయం కంటే భీషణంగా జరుగుతోంది యుద్ధం. శివుడు మాత్రం అదే వటమూలంలో, అదే యోగాసనంలో కాళీ సహితుడై కూర్చొని ఉండిపోయాడు. శంఖచూడుడు కూడా సంగ్రామ ఉచిత వేషధారై సభామండపంలో కోటి దానవ పరివృతుడై రత్నసింహాసనం మీద కూర్చొని ఎప్పటికప్పుడు యుద్ధ వార్తలు వింటున్న. శంకరుడి సైన్యంలో ఏ యోధుడు ఏ దానవుడి చేతిలో ఓడిపోయాడో తెలుసుకుంటున్న. దానవుల ధాటికి తట్టుకోలేక దేవసైన్యాలు పలాయనం చిత్తగిస్తారు. సైనాధిపతి కుమారస్వామి గమని
తాను స్వయంగా అగ్రభాగాన నిలిచి సేనలను ఉత్సాహపరిచాడు. తన తేజశక్తితో సేనాబలాన్ని వృద్ధి పొందించి ఒంటి చేతితో 100 అక్షౌహిణుల దానవ సైన్యాన్ని క్షణంలో సంహరించాడు. కాళికాదేవి మూర్తీభవించిన క్రోధంగా సమరాంగణాన స్వేచ్ఛగా తిరుగుతూ దానవ వీరుల రక్తం తాగేస్తారు. లక్షలాదిగా ఏనుగులను గుర్రాలను చేత చిక్కించుకొని అవలీలగా నోట్లో కుక్కుకుంటారు. శిరస్సులు తెగిపడిన ముండాలు కరాళ నృత్యం చేస్తారు. హతశేషులైన దానవ వీరులకు గుండెలు జారిపోయి ఎవరికి వారుగా పలాయనం చిత్తగించారు. కానీ వృషపర్వ, విప్రచిత్, దంభ, వికంకణులు మాత్రం నలుగురు ఒకటై కుమారస్వామితో పోరాడుతున్నారు. రణరంగంలో ప్రవేశించింది మొదలు. మరింక వెనక్కి తిరగకుండా మహామారి దానవులను చంపుకుంటూ పోయారు. కట్ట కబడికి స్కందుడు తన శక్తి ఆయుధం ప్రయోగించారు. వృషపర్వాదులు నలుగురు దాని అడ్డుగోలేక సంక్షుబ్ధులైపోయారు. అంతేకాని భయార్తులై పారిపోరు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. స్కందుడి మహావిజృంభణం విన్న శంఖచూడు తక్షణం తన దివ్య విమానం అధిరోహించాడు. తిన్నగా రణరంగానికి చేరాడు. వస్తూనే మేఘంలా శరవర్షం కురిపించి సంగ్రామస్థలి అంధకార బంధురమై మరుక్షణంలో అగ్నిజ్వాలలు వ్యాపించి నేల మండిపోతు భయ విహ్వలులై దేవ సైనికులు దశ దిశలకు పారిపోయారు. మంటలను చల్లార్చలేక నందీశ్వరాదులు సైతం వెనక్కి పడిగీశారు. కార్తికేయుడొక్కడే మండుతున్న సమర భూమిలో ధైర్యంగా నిలబడి యుద్ధం చేస్తాడు. దేవాః ప్రభుధ్రువు సర్వే సవ్యే నందీశ్వరాదయః ఏక ఏవ కార్తికేయ స్థస్థౌ సమరమూర్ధ. శంఖచూడి ఉత్సాహం ఉప్పొంగి స్కందుడి చుట్టూ శిలావర్షం కురిపించాడు. అవి పర్వతవయం అయ్యాయి. వృక్షశ్రేణిలో ఆచ్ఛాదించాడు. సర్పాలను కుంభవృష్టిగా కురిపించాడు. కార్తికేయుడి చేతిలో ఉన్న ధనుస్సు నడిమికి 2 ముక్కలుగా వెరగొట్టాడు. దివ్య రథాన్ని రథపీఠాన్ని నుగ్గు చేశాడు. మయూర వాహనాన్ని తూట్లు పొడిచాడు. శక్తి ఆయుధాన్ని గుండెల గురి పెట్టి విసిరాడు. ఆ దెబ్బ తట్టుకోలేక షణ్ముఖుడు క్షణకాలం మూర్ఛపోయి వెంటనే తేరుకొని విష్ణుదత్తమైన దివ్య ధనుస్సు అందుకొని వజ్ర నిర్మితమైన రథమధిరోహి దిక్కులు పిక్కటిల్లేలుగా ధనుష్టంకారం చేసి మహోద్బలుడై శస్త్రాస్త్రాలు ప్రయోగించి తన చుట్టూ పర్వతాలను, వృక్షాలను, సర్పాలను ధ్వంసం చేశాడు. కమ్ముకున్న మంచు తెర నుండి బయటపడ్డ సూర్యుడిలా ప్రకాశించి పర్జన్యాస్త్రం ప్రయోగించి దవానలంగా వ్యాపిస్తున్న మంటలను ఆర్పేసి శంఖచూడి రథాన్ని, ధనుస్సును ముక్కలుగా విరగ్గొట్టి సారథిని సంహరించి రథాశ్వాలను చీల్చి చెండాడు. కిరీటాన్ని పడగొట్టి శక్తి ఆయుధాన్ని మంత్రించి ప్రయోగించి అది సరాసరి వెళ్ళి దానవేంద్రుడి వక్షస్థలాన్ని బలంగా తాకింది. క్షణకాలం మూర్ఛపోయి వెంటనే తెప్పరిల్లాడు శంఖచూడు. మరో రథాన్ని అధిరోహి మరో ధనుస్సు ధరి మాయా శరజాలం కురిపించి గుహుణ్ణి కప్పేశాడు. ఇదంతా నిమిష మాత్రంలో జరిగిపోయి విష్ణు తేజో విరాజితమై శతసూర్య సంకాసమై ప్రళయాగ్ని సదృశమైన దగద్దగలాడుతున్న శక్తి శరాన్ని సంధించి వదిలి తిరుగులేని దాని దెబ్బ షాండమాతుడు అంటే 6 తల్లులకు కొడుకు అయినటువంటి సింహ కుమారస్వామి మూర్ఛపోయాడు. కాళీదేవి వెంటనే వచ్చి
అతన్ని చేతుల్లోకి ఎత్తుకొని శివుడి దగ్గరికి తీసుకెళ్ళి దించి మళ్ళీ రంగానికి దూసుకువచ్చి శివుడు తన దివ్యశక్తితో కుమారస్వామిని పునర్జీవితుణ్ణి చేశాడు. అనంతంగా బలాన్ని ప్రసాదించి స్కందుడు ప్రతాపవంతుడై లేచి కూర్చున్నాడు. ఈ రణరంగానికి దూసుకు వెళుతున్న కాళికాదేవి వెంట మధుభాండాలతో గంధర్వ యక్ష కిన్నర వీరుడు తరలి వెళ్ళి కాళికాదేవి సింహనాదం చేసి వికటాట్టహాసం చేసి మధుర భాండాలు సేవించి కరాళ నృత్యం చేసి దానవ వీరుడు భయకంపితులై మూర్ఛపోయా. ఉగ్రదండ కోటకి యోగిని డాకిని గణాలు మధుభాండాలు సేవిస్తూ వికృతంగా అరుస్తూ వికటాట్టహాసాలు చేస్తూ భీషణంగా గంతులు వేస్తారు. శంఖచూడుడు ఆ వైపు దృష్టి సారించాడు. దానవులకు అభయమిచ్చి కాళికాదేవితో కయ్యానికి కాలు దువ్వాడు. గాంధర్వంతో అణచివాద కాళిక అగ్నిలు కురిపించి దానవరాజు పర్జన్యాస్త్రంతో ఆర్పేశాడు. వారుణాస్త్రాన్ని గాంధర్వంతో అణచేశాడు. మహేశ్వరాన్ని వైష్ణవంతో మట్టి కరిపించి కోపం పట్టలేక కాళికాదేవి నారాయణ అస్త్రం ప్రయోగించి దానవ ప్రభు వినయంగా రథం దిగి భక్తితో శిరసు వంచి నమస్కారం చేశారు. ప్రళయాగ్ని శిఖలా వస్తున్న ఆ అస్త్రం దారి మళ్ళీ ఆకాశంలో కలిసిపోయి ఆశ్చర్యకరమైన కాళిక ఈసారి బ్రహ్మాస్త్రం విడిచింది. బదులుగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి విజయ దరహాసం చేశాడు దానవేద్రుడు అయినటువంటి శంఖచూడు. యోజనాయుతమైన శక్తి ఆయుధాన్ని అమ్మ విసిరిపోయింది. శంఖచూడు దాని దివ్యాస్త్రాలతో శతఖండాలు 100 ముక్కలు చేశాడు. ఉక్రోషం పట్టలేక కాళికాదేవి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించబోయి ఎంతలో అశరీరవాణి ఇలా వినిపించింది, కాళీ ఎందుకు ఈ వృధా ప్రయాస? శంఖచూడుడి మృత్యువు ఏ అస్త్రంలో లేదు, శస్త్రంలో కూడా లేదు. ఏ శస్త్రంలో లేదు. అతడి మెడలో నారాయణ కవచం ఉన్నంత వరకు, అతడికి భార్య శీలానికి భంగం కలగనంత వరకు ఎవ్వరూ వాణ్ణి ఏం చెయ్యలే. అజయ్యుడు, జరామృత్యువులకు అతీతుడు. ఇది బ్రహ్మ ఇచ్చిన బ్రహ్మాండమైన వరం వాడికి. కాళికాదేవి పాశుపదాన్ని ఉపసంహరించింది. ఆకలి గొన్న పులిలాగా చలరే దానవ వీరులను 10 లక్షల మందిని దోసెదబట్టి నోట్లో వేశారు. శంఖచూడుణ్ణి కూడా అలాగే పట్టుకొని మింగేద్దామనుకుంటుండగా ముందుకు వచ్చింది. దానవ చక్రవర్తి అగ్నిశిఖల వంటి విశిఖాలతో నిలవరించాడు. గ్రీష్మ సూర్యకాంతిల తడతడలాడుతున్న ఖడ్గాన్ని విసిరింది ఆమె. దానిని ముక్కలు ముక్కలు చేశాడు దానవ వీరుడు శంఖచూడు. ఈసారైనా పట్టుకొని మింగేద్దామని మళ్ళీ ప్రయత్నించింది. కానీ ఆ భయయోగ సిద్ధుడు అదరకుండా అన్నీ తప్పించుకుంటున్నారు. ఆ కోపాన్ని రథం మీద చూపించి పిడిగుద్దులతో రథాన్ని తునాతునకలు చేసి సారథిని పిడికిట పట్టి మీదికి పిసికి ముద్ద చేసి కాళిక మరింతగా రెచ్చిపోయి ముష్టిఘాతం తగిలి పిడుగు పడ్డంత పనైంది. ఒక్కొక్కడికి తూలిపోయాడు. వాడు ముచ్చిల్లాడు. క్షణంలో తేరుకొని లేచి నిలబడ్డాడు. కాళికాదేవి మళ్ళీ మహావాహికి దిగి, మహావాహి అంటే ముష్టి యుద్ధం, నమస్కరించాడు శంఖచూడు. ఆవిడ చేతుల్లో ఉన్న శస్త్రాస్త్రాలన్నీ ఊడలాగేసుకున్నాడు, విరిచి పారేశాడు. కానీ తానై ఆ దేవదేవికి ఏ ఆయుధాన్ని ప్రయోగించలేదు. ఆమె మీద ఒక్క బాణం కూడా వెయ్యలేకపోయాడు. ఉన్న శస్త్రాస్త్రాలన్నిటినీ లాగేసుకున్నాడు, విసిరి పాశాడు.
నమస్కరించాడు. తాను ఆ మీక ఏ ప్రయోగం చెయ్యాల. భక్తుడు వైష్ణవుడు, మాతృభక్తి పరాయణుడుగా కనిపించాడు శంఖజుడు. దేవ్యశాస్త్రం చ విచ్ఛేసి ఛేద జగ్రాహ చ స్వదేద చ నాస్త్రం జిక్షేపతాం భోక్తు మాతృభక్త్యాతు వైష్ణవ. కాళికాంబ చేతులు సాచి దానవ ప్రభువును పట్టుకొని ఆకాశానికి ఎత్తేసి గిర్ర గిర్ర తిప్పి విసిరి. ఇంత ఎత్తు నుంచి నేల పడ్డా వాడికి ఏమి తగల. వాడికి శాప వరాలున్నాయి దేవతల వల్ల, మిగతా వాళ్ళ వల్ల. వెంటనే లేచాడు. భద్రకాళికకు శిరస్సు వంచి నమస్కరించాడు. తన దివ్య విమానం అధిరోహించి యుద్ధం కొనసాగి భద్రకాళి దానవీరులకు పిండి కడుపు నిండా రక్తం తాగి నేలను ముట్టుకుంటూ శివుడి దగ్గరికి వెళ్ళి రణవృత్తాంతి యథావిధంగా వివరించి చెప్పి, శంభువు, నేను పాశుపదం ప్రయోగించపోతే అశరీరవాణి వినిపించి దానితో ఉపసంహరించాను. శంఖచూడుడు మహాబలశాలి, మహాపరాక్రమశీలి. నా బాణాలను నిస్త్రాలను ఖండించాడే తప్ప తగినంతగా తనంత తానుగా నా మీదకు ఏ ఆయుధం ప్రయోగించలేదండి. పైగా భక్తి తత్పరుడై నమస్కరించాడు. అన్ని ఆయుధ పరంగానే ఏం చెయ్యాలో, ఎలా మాకు నమస్కరించాలో తెలియదా? శంభూ, నేను పాశుపతం ప్రయోగించబోతే అశరీరవాణి విలిపి దానితో ఉపసంహరించా. శంఖచూడుడు మహాబలశాలి, మహాపరాక్రమశీలి. నా బాణాలను అస్త్రాలను ఖండించాడే తప్ప తనంతగా నా మీదికి ఏ ఆయుధం ప్రయోగించలే. పైగా భక్తి తత్పరుడై నమస్కరించా. నిజంగా అతడు మహాజ్ఞాని, జితేంద్రియుడు. వింటున్న శంకరుడు మృదువుగా అన్నాడు. ఇది 22వ అధ్యాయంలో 75 శ్లోకాల భావం. తత్వజ్ఞాన విశారదుడైన శివుడు ఈసారి స్వయంగా రణరంగంలోకి దిగాడు. అతడి వెంట ప్రమథగణాలు నడిచాయి. చాలా దూరంలో చూసి దానవ ప్రభు విమానం దిగి శిరసు వంచి నమస్కరించి సాష్టాంగపడ్డా. తిరిగి విమానం అధిరోహించి ధనస్సు ఎక్కువ పెట్టా. నారద, చంద్రచూడ శంఖచూడుల యుద్ధం పూర్తిగా 100 సంవత్సరాలు సాగి జయం లేదు, పరాజయం లేదు. శస్త్రాలకి శస్త్రాలు, అస్త్రాలకి అస్త్రాలుగా నడిచి రథం మీద శంఖచూరుడు, వృషభం మీద చంద్రచూడు, హెచ్చు తగ్గులు లేని స్కంద్వంద యుద్ధం 100 ఏళ్లు చేశారు. శ్రీహరి చేసిన వంచన. ఒకనాడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు రణరంగానికి వచ్చి దానవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. దానవ రాజేంద్ర, నేను విప్రుణ్ణి, నువ్వు ప్రభు, సర్వ సంపదలకు దాదు. నాకు పెద్దగా కోరికలంటూ లేవు. నిరీహుడను. ఈహ అంటే కోరిక. పైగా వృద్ధుడు, చాలా గప్పికగా ఉంది. అట్టే మాట్లాడలేను. అంటే అడుగుతా, చిన్న కోరిక తీర్చ. శంఖచూడు ప్రసన్నుడై, అడగండి తీరుస్తా. అయితే నీ మెడలో ఉన్న నారాయణ కవచం కావ. ఈ అడగటమే తడువుగా దానవేంద్రుడు తీసి ఇచ్చేసి అది పుచ్చుకొని వృద్ధ బ్రాహ్మణుడు శ్రీహరి అంతలోనే అంతర్ధానమయ్య నారాయణ కవచధారి అయి
శంఖచూడుడి రూపంలో తులసీదేవి ముందు ప్రత్యక్షమై మాయోపాయంతో ఆమె గర్భంలో వీర్య ఆధానం చేశారు. సరిగ్గా అదే సమయాన్ని రణరంగంలో శివుడు తనకు శ్రీహరి అందించిన శూలాన్ని తీశాడు. అది గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ మండలం ప్రళయ కాలాగ్ని శిఖలాగా దుర్నిరీక్షంగా దుర్నివార్యంగా ప్రజ్వరిల్లుతో సుదర్శన చక్రంలాగా సర్వశస్త్రాస్త్ర సారంలాగా తేజరి 1000 ధనస్సుల్లాగా పొడుగు 100 బారుల వెడలు సర్వ బ్రహ్మాండ మండలాన్ని సంహరించడానికి సమర్థం అనిపిస్తూ ఆ శూలాన్ని ఒకసారి గిర్రున తిప్పి శంఖచూడుడి మీదికి విసిరాడు మహాశివుడు. దాన్ని చూస్తూనే దానవేంద్రుడు ధనస్సు వదిలేశాడు. మనస్సులో శ్రీకృష్ణుడి పాద పద్మాలు ధ్యానించాడు. యోగాసనాసీనుడయ్యాడు. శూలం గిరికీలు కొట్టుకొండు అతడి మీద పడింది. పడటమే రథంతో కూడా భస్మమైపోయాడు. ఆ భస్మరాశి నుంచి కిశోర రూపంలో సుధాముడు ఆవిర్భవించాడు. ద్విజబుడు మురళీహస్తుడు రత్నభూషణ భూషితుడు గోపిక కోటి పరివేష్టితుడు బాలసూర్య ప్రభలతో వెలిగిపోతాడు. అంతలోకి గోలోకం నుంచి దివ్య విమానం వచ్చి అతడు గోపకులు అందులోకి అధిరోహించారు. అది భూకాకాశ మార్గాన గోలోకానికి వెళ్ళిపోయి అక్కడ బృందావనంలో రాసమండలంలో రాధాకృష్ణుడు సవినయంగా సభక్తికంగా నమస్కరించాడు. సాష్టాంగపడ్డాడు. రాధాకృష్ణుడు ప్రసన్న పదనారవిందులై బాలసుధాముణ్ణి తిలకించి ప్రేమగా చేరదీసి ఒడిలో కూర్చోపెట్టుకొని శివుడు ప్రయోగించిన శూలం శంఖచూడుడి అస్థికలతో సహా శంఖజాతిగా మారిపోయింది. అప్పటి నుంచి శంఖం దేవత అర్చనలకు ఉపయోగపడుతోంది. శంఖంలో పోసిన తీర్థం చాలా ప్రశస్తం, దేవతలకు ప్రీతిపాత్రం. పవిత్ర తీర్థ ఉదకాల్లాగా పరమ పవిత్రం. శంఖచక్రం శబ్దం వినిపించిన చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శంఖజలంతో స్నానం చేస్తే సకల తీర్థాలలో స్నానం చేసిన శంఖం శ్రీహరి అధిష్టానం అది ఉన్న చోట విష్ణుమూర్తి ఉన్నట్టే అక్కడే లక్ష్మి కూడా ఉంటుంది. అమంగళాలన్నీ పటాపంచలవు. దానవ సంహారంతో శివుడు సంతృష్టి పొందాడు. వృషభారూఢుడై తన లోకానికి తాను వెళ్ళి దేవతలు తన రాజ్యాన్ని తమ అధికారాలను తిరిగి పొంది విజయోత్సవం చేసుకున్న దేవదుందుబులు మిన్నంటి మోగ గంధర్వ కిన్నరుడు గొంతెత్తి పాడారు. పుష్పవృష్టి ధారాళంగా కురుస్తోంది. మహర్షులు మునీంద్రుడు శివుణ్ణి ప్రమథులను దేవదేవేరులను ఆకాశ దూతనుగా కాళికామాతను ప్రశంసించారు. అధ్యాయం 23 30 శ్లోకాల భావం ఇదంతా. నారదా తులసీ గర్భంలో శ్రీహరి వీర్యధానం ఎలా చేశాడనే కదా నీ అనుమానం చెబుతున్నావు. తులసీదేవి పాతివ్రత్యాన్ని భంగపరిస్తే కాని శంఖచూడు సావడు. అందుకని శ్రీహరి దానవ ప్రభువు రూపంలో తులసి మందిరానికి వెళ్ళాడు. మందిర ద్వారం దగ్గర దుందుభి ఉంది. దాన్ని మోగించాడు. అది జయశబ్దం చేసింది. ఆ ధ్వని విని పరమానంద భరితురాలి ఆ సాధ్వీమణి మందిరం కవాటం తెరచి ఇవ్వలకొచ్చి ఎట్టెదురు తన మనోహరుణ్ణి చూసి సంతోషం పట్టలేక ఉక్కిరి బిక్కిరై బ్రాహ్మణులకు వందిమాగధులకు స్వస్తివాచకులకు ధన కనక మణి మాణిక్యాలు దోసిళ్ల కొద్ది దానం చేసి అర్ఘ్యపాద్యాలు తెచ్చి మనోహరుడి పాదాలు కడిగి నమస్కరించి ముద్దాడి ఎందుకో తెలియని దుఃఖం కట్టలు తెంచుకుంది. వల్ల ఏడ్చేసి సాధారణంగా తీసుకువచ్చి ఏకాంత మందిరం
రత్న సింహాసనం మీద కూర్చోబెట్టింది. సందన చర్చలు చేసింది. కస్తూరికా తాంబూలవి. నాథా, ఇప్పటికి నా ప్రాణాలు కుదటబట్టి రణరంగానికి వెళ్ళి క్షేమంగా తిరిగొచ్చావు. ఇంతే చాలు. నా తపస్సు ఫలించి నా జన్మ చరితార్థం, నా జీవితం సఫలం. అలా పలవరిస్తూ కామభావ పరిప్లుతయ సవిలాసంగా వాలు చూపులు విసిరి స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ పులకించింది గుండెలు నిమురు. స్వామి, ఈ సంఖ్య విశ్వముహూర్తంలో యుద్ధం కదా, అసంఖ్య విశ్వసంహర్తతో యుద్ధం కదా స్వామి, అసంఖ్య విశ్వసంహర్తతో యుద్ధం కదా. ఎలా జరిగింది అంటే ఎవరు? శివుడితో. విజయం ఎలా లభించింది దయచేసి వివరించవా అని గోముగాడు. శంఖచూడుడి రూపంలో ఉన్న శ్రీహరి మందహాసం చెంది మృదువుగా అమృతప్రాయంగా అన్నాడు. కాంతామణి, మా ఇద్దరికే యుద్ధం 100 ఏళ్ళు సాగింది. దానవవీరులంతా చనిపోయి నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను. ఇంతలోనే బ్రహ్మదేవుడు వచ్చి మా ఇద్దరికీ ప్రీతికరంగా సయోధ్య కుదిర్చాడు. దేవతలకు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేశా. సంతృప్తులై వెళ్ళిపోయా. మన రాజ్యం మనకి మిగిలి. ఆ తృప్తితో ఇంటికి వచ్చి శివుడు తన లోకానికి వెళ్ళిపోయా. క్లుప్తంగా జరిగింది అంటూనే తులసిని శయనం మీద వాల్చ. ఆకర్షణకు సంభోగ సుఖాధిక్యానికి అనుమానించిన తులసి రకరకాలుగా వితర్కించుకుని శంఖచూడు కాదని నిర్ధారించుకొని శివాలునది, మాయావి, నువ్వు ఎవడివో చెప్పు. నా పాతివ్రత్యాన్ని నాశనం చేశావు, నన్ను అనుభవించావు. నిజం చెప్పకపోయావో శపిస్తా అంటూ గాండ్రి శపిస్తుందేమో అని భయపడి శ్రీహరి తన నిజ రూపాన్ని చూపా. దేవదేవుడు సనాతనుడు నవీన నీరదశ్యాం శరత్ పంకజలోచనుడు కోటి కందర్ప సుందరాకార్ నవ్వులు చిందిస్తున్నాడు. పీతాంబరం గాలికి రెప్పలాడుతుంది. శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మూర్ఛపడి తేరుకో. జగన్నాథ, నీకు దయలేదా? పాషాణ సదృశుడివా? మోసగించి ధర్మభంగం చేస్తావా? నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేశావా? నా భర్తను సంహరించావు. ప్రభు, ఇంతటి దయామయుడివి ఇందా అయ్యావు. ఈ పౌరాన్ని నిన్ను శపించాల్సిందే. ఇక నుంచి నువ్వు పాషాణ రూపుడివైపోతావు. నువ్వు సత్పురుషుడవని, కృపానిధివని పొగిడేవాళ్ళు వట్టి అమాయకు, భ్రాంతచిత్. నీది గుండె కాదు, బండరాయి. ఏ అపరాధం చెయ్యని నీ భక్తుని పరుల కోసమని పట్టబెట్టుకొని పెట్టుకోవటానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? పూనకం వచ్చినట్లుగా మాట్లాడుతూ దారుణంగా రోధించి గుండెలు బాదుకుంటూ విలపించింది. పడి దుఃఖించింది. చాలాసేపు అలా చూస్తూ మౌనంగా నిలుచుండిపోయాడు శ్రీహరి. మెల్లగా పెదవి తులసికి శ్రీహరి వర. కళ్యాణి, నా కోసమే కదా నువ్వు చిరకాలం తపస్సు చేసింది. నీ కోసమే కదా శంఖచూడు తపస్సు చేసింది. అతడికి తపస్సుకు ఫలితంగా నువ్వు దొరికావు. నీతో ఎంతకాలం ఆనందాలు అనుభవించి మరి నీ తపస్సుకు ఫలితమేమిటి? నేను దక్కాలిగా. అందుకే వచ్చి తపస్సులు పండించా. నీ తపస్సు ఈ శరీరం విడిచిపెట్టి ఇక దివ్య దేహం ధరి గోలోకానికి వచ్చి రమా సదృశవై నాతో విహరి. ఇప్పటికి నీ శరీరం నదీ రూపాన్ని పొందుతుంది. గండకీ నామంతో విఖ్యాతి చెందుతుంది. శాశ్వతమై పుణ్యప్రదంగా కీర్తి గడిస్తుంది. గండకీ నదిలో సాలగ్రామాలు దొరుకుతాయి. తులసిగా ప్రఖ్యాతమవుతావు. అంతేకాదు, నీ సుదీర్ఘము మనోహరమైన కేశపాము పావన వృక్ష రూపాన్ని ధరిస్తూ తులసిగా ప్రఖ్యాతము. దాని పువ్వులు, ఆకులు, ముల్లోకాలు పూజా ద్రవ్యాలు. అదే ప్రధాన తరువవుతుంది. సకల పుణ్యస్థలాలలో
నదీ నద తీరాలు విస్తరించి పరమ పావనమూర్తిగా మన్ననలు పొందుతుంది తులసి వృక్షం. తీర్థ అధిష్టానంగా పరిగణ పొందు. నువ్వున్న చోట సకల దేవతలు ఉంట. తులసి పత్రం కోసం నేను కూడా ఆశగా ఎదురు చూస్తాను. తులసి తీర్థంతో స్నానం చేసినవాడు సకల తీర్థాలలో స్నానం చేసినట్టు, సర్వయజ్ఞాలు నిర్వర్తించినట్టు. నాకు 1000 అమృత భాండాలు నైవేద్యం పెడితే కలగని తృప్తి ఒక్క తులసి పత్రం సమర్పిస్తే కలుగు. కార్తీక మాసంలో నాకు తులసి వ్రతం పత్రం సమర్పిస్తే వేల గోవుల దానం చేసినంత ఫలితం. ప్రాణ అవసాన సమయం తులసి తీర్థం పుచ్చుకున్నవాడు సర్వపాప విముక్తుడై విష్ణులోకంలో విరాజులు. తులసీ పత్రతోయంచ మృత్యుకాలే చయో భవేత్ ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకే మహీయత్. నిత్యం యస్తులసీతోయం భుంక్తే భక్త్యా చ మానవ లక్ష అశ్వమేధజం పుణ్యం సంప్రాప్తోది స మానవ. భక్తితో రోజు తులసి తీర్థం సేవిస్తే 1,00,000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది. తులసిని చేత్తో పట్టుకొని శరీరం మీద ధరించి మరణించిన వాడు సరాసరి నాన్ స్టాప్గా వైకుంఠానికి వెళ్తాడు. తులసి కాష్టంతో చేసిన పూసల పేరు ధరించినవాడు తులసి మాలలుంటాయి రుద్రాక్షల్లాగా అలంకరించుకుంటే అశ్వమేధ ఫలితం అడుగడుగున లభిస్తుంది. తులసి సాక్షిగా మిథ్యా శపథాలు చేసేవాడు కుంభీపాక నరకానికి పోతాడు. అబద్ధంగా శపథాలు. మరణ సమయంలో తులసి తీర్థం ఒక్క బిందువు దక్కితే అతడికి దివ్యరత్న విమానం లభిస్తుంది. వైకుంఠానికి చేరుతూ పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, సంక్రాంతి రోజుల్లో తైల అభ్యంగన స్నానం చేసిన వాడు సంధ్యా మధ్యాహ్న రాత్రి వేళలు మైల రోజులు రాత్రి కట్టుకున్న బట్టలతో తులసి దళాలను తుంపితే శ్రీహరి శిరస్సును తుంచినంతటి మహా అపరాధం. పూర్ణియామా అమావాస్యాంచ ద్వాదశ్యాం రవి సంక్రమి తైలాభ్యంకచన సుప్తా చ మధ్యాహ్నే నిశి సంధ్యయో అశౌచే శుచికాలేయే రాత్రివాసో అన్వితావరా తులసీం ఏ నిర్వర్తంతే చే తే చిందంతి హరేశ్వర. తులసి దళం 3 రాత్రుల దాకా పవిత్రమే. నిద్ర చేసిన దళం మరింత మంచిది. పత్రాలలో, దాన ధర్మాల్లో, విగ్రహ ప్రతిష్టలలో, సుర అర్చనలో దీని ఉపయోగం శ్రేయోదాయం. నేల మీద పడినా నీళ్లలో పడిన తులసి దళానికి అపవిత్రత లేదు. క్షాళన చేసి పూజ చేసుకోవచ్చు. పూజ చేస్తుండగా చెయ్యి దారి నేల మీద పడితే నారాయణార్పణం అంటే చాలు. తులసి ఈనాటి నుంచి నువ్వు వృక్ష అధిష్టాన దేవతవు. గోలోకంలో నిరామయంగా నిరంతరాయంగా నాతో క్రీడించు. గండకీ నదిలో సకల నదీ నద అధిష్టాన దేవతవై మన్ననలు. నా అంశావతారమైన సముద్రుడితో ఆనంది. నువ్వు స్వయంగా మహాసాధ్వివై భూలోకంలో నా వైకుంఠంలో నా సన్నిధిలో ఉండు. రేపు సాలగ్రామాలు, వాటి రకాలు, వాటిని అర్చిస్తే వచ్చేటువంటి పుణ్యం, ఇవన్నీ కూడా వాటి మహిమలు కూడా తెలుసుకోండి.